బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఇందాపూర్ డైరీకి సంబంధించి హెరిటేజ్ సంస్థ నెయ్యి సరఫరా చేసిందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఆందోళనకు దిగడంతో సభలో గందరగోళం నెలకొంది. ఇందాపూర్ డైరీ, హెరిటేజ్ సంస్థల మధ్య ఉన్న లావాదేవీలపై చర్చించాలని కోరుతూ వైసీపీ సభ్యులు వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ అంశంపై తక్షణమే చర్చ జరపాలని వారు పట్టుబట్టారు. అధ్యక్ష వైసీపీ తీర్మానంపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రంగా స్పందించారు. ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ప్రతిపక్షం అసత్యాలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. చూపించాడు అధ్యక్ష. వత్స సత్యబాబు గారి గురించి నిన్నటి వరకు తెలిసినప్పటికి కూడా నిన్న ఆయన ప్రెస్ మీట్ లో ఏదైతే సీజ్ ప్యాకెట్ చూపించాడు అధ్యక్ష, సీజ్ ప్యాకెట్ చూపించి దాన్ని నెయ్యి అని చెప్పాడు అధ్యక్ష. ఎంత దారుణం అధ్యక్ష. కనీసం ఒక సీనియర్ మెంబరు ఈ సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ కి సీజ్ కి నెయ్యికి కనీసం వ్యత్యాసం కూడా తెలియలేకుండా ఇష్టానుసారంగా మాట్లాడారు అధ్యక్ష. దాని మీద హెరిటేజ్ సంస్థ లీగల్ నోటీస్ కూడా ఇచ్చారు. దానికి ఆన్సర్ చేయాలి. వీరికి ఏమాత్రం సిగ్గున్నా, ఏమాత్రం విశ్వసనీయత ఉన్నా ఛాలెంజ్ చేశాం అధ్యక్ష, ఛాలెంజ్ చేశాం. ఇందాపూర్ డైరీకి, హెరిటేజ్ కి ఎక్కడైనా సరే చిన్న సంబంధం ఉన్నా మీరు తీసుకురండి, చిన్న ఆధారం ఉన్నా తీసుకురండి. గంటలు చర్చిద్దామంటే తీసుకురాకపోగా కనీసం పరిజ్ఞానం లేకుండా సీజ్ ప్యాకెట్ ను చూపించి ఇది నెయ్యి అని చెప్పి లీడర్ ఆఫ్ అపోజిషన్ మాట్లాడుతుంటే సత్యబాబు గారిని ఏమనాలో అర్థం కాలేదు. మీలా కాదు అధ్యక్ష. హెరిటేజ్ సంస్థ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. హెరిటేజ్ సంస్థ ఈ రాష్ట్రమే కాదు అధ్యక్ష, ఇతర రాష్ట్రాలు కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వాలతో వ్యాపార లావాదేవీలు జరపకూడదని ఒక నిర్ణయం తీసుకొని ఆ సంస్థ ముందుకెళ్తుంది అధ్యక్ష. మీలాగా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని డబ్బు దోసే కార్యక్రమం హెరిటేజ్ ఎప్పుడూ చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయదు అధ్యక్ష. ఆధారాలు మంత్రి వ్యాఖ్యలు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ తప్పుబట్టారు. తాము గాల్లో మాటలు చెప్పడం లేదని, హెరిటేజ్ సంస్థ నెయ్యి సరఫరా చేసిందనడానికి తమ వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయని ఆయన సభలో ధీమా వ్యక్తం చేశారు. ఇరుపక్షాలు తమ వాదనలకు కట్టుబడి ఉండడంతో సభలో మాటల యుద్ధం కొనసాగింది. సభలో గందరగోళం నెలకొనడంతో చైర్మన్ మోషన్ రోజు కొద్దిసేపు వాయిదా వేశారు. ఏదైతే ఇందిరాపూర్ అనే సంస్థతో హెరిటేజ్ వెనక ఉండి ఏదైతే రాష్ట్రాన్ని దోచుకుంటుందో, చంద్రబాబు నాయుడు కుటుంబం ఏదైతే దోచుకుంటుందో దాని ముందు ఎవరైతే ఆ దేవదేవులను తీసుకొచ్చి వీధిలో పెట్టి దోపిడీ చేస్తామని అధ్యక్ష. ఇలాంటి పరిస్థితి ఎక్కడైనా ఈ రాష్ట్రంలో చూసామని అధ్యక్ష ఇదో చెప్పారు, ఇదో పంపిస్తాను, ఇది చేయండి. ఎక్కడండి ఇది హెరిటేజ్ తాలూకా ఏపీ శాసన మండలిలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్ చెప్పండి, అటు ఇరు వర్గాలు కూడా, అటు అధికార పక్షం అలాగే ప్రతిపక్షం రెండు కూడా తమ మాటలకు కట్టుబడి ఉండి వాదోపవాదానికి దిగాయి. కాబట్టి మోషన్ రాజు అటు సభను వాయిదా వేయడం జరిగింది. దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? అంటే శాసన మండలిలో ఈరోజు అంటే వరుసగా 3వ రోజు ఇందాపూర్ డైరీ వ్యవహారం సంబంధించినటువంటి విషయంలో
చర్చ జరగాలి, వాయిదా తీర్మానాన్ని అంగీకరించాలంటూ వాయిదా తీర్మానాన్ని శాసనమండలి వైసీపీ ఎమ్మెల్సీలు ఇచ్చారు. మూడో రోజు కూడా మండలి చైర్మన్ మోషేన్ రాజు వాయిదా తీర్మానం తిరస్కరించారు. ఈ నేపథ్యంలోనే హిందూపూర్కు సంబంధించినటువంటి లడ్డూకు సంబంధించినటువంటి హెరిటేజ్కి సంబంధించినటువంటి వ్యవస్థ మీద దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ అనుబంధ సంస్థకు ఉన్నటువంటి హిందూపూర్ డైరీ అనేది పెద్ద ఎత్తున దాని ద్వారానే డబ్బులు వచ్చాయి, అవినీతి జరిగిందంటూ మండలి విపక్ష నేతకు ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో విమర్శలు చేసి దానిపైన మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హెరిటేజ్ సంస్థని డీగ్రేడ్ చేయడానికి ఈ విధంగా చేస్తున్నారు, ఎక్కడా కూడా అలాంటి వ్యవహారం జరగలేదంటూ అచ్చెన్నాయుడు కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కేవలం చీజ్ ప్యాకెట్లను చూపించి అది నెయ్యిగా చూపిస్తూ వైసీపీ ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. సభలో చర్చ జరగడానికి, సభ సజావుగా సాగడానికి వైసీపీ సభ్యులకి ఇష్టం లేదు కాబట్టి ఈ విధంగా అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున అచ్చెన్నాయుడు మండిపడ్డారు. మరోవైపు బొత్స సత్యనారాయణ కూడా తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయి, ఈ డైరీ ఇందాపూర్ డైరీకి సంబంధించినటువంటి వ్యవహారంలో తమ దగ్గర పూర్తి స్థాయిలో ఆధారాలు ఉన్నాయని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. గతంలో మేము బయటకు తేవక ముందు వరకు హెరిటేజ్ వెబ్సైట్లో ఆ ఆధారాలు ఉన్నాయి, కానీ మేము ఆధారాలు బయటికి తీసిన తర్వాత హెరిటేజ్ వెబ్సైట్ నుండి ఆ అనుబంధకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా తొలగించారంటూ కూడా బొత్స సత్యనారాయణ ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా తిరుమల లడ్డీ వ్యవహారానికి సంబంధించిన వ్యవహారంలో హెరిటేజ్తో పాటు అనుబంధ సంస్థ ఇందాపూర్ డైరీకి సంబంధాలు ఉన్నాయి, దాని ద్వారా నెయ్యి సరఫరా అయిందంటూ పెద్ద ఎత్తున వైసీపీ ఎమ్మెల్సీలు బొత్స సత్యనారాయణ అయితే ఆరోపణలు చేస్తున్నారు. ఇదంతా కేవలం హెరిటేజ్ సంస్థని డీగ్రేడ్ చేయడానికి చేస్తున్నారంటూ కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులందరూ చెప్తున్నారు. ఎక్కడా కూడా ఏ రాష్ట్రంతో కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వంతో కానీ హెరిటేజ్ ప్రత్యక్షంగా దానికి లావాదేవీలు లేవు అని స్పష్టంగా అచ్చెన్నాయుడు చెబుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఎక్కడా లావాదేవీలు లేవు అని కూడా అచ్చెన్నాయుడు అయితే చెప్పే ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికైతే శాసనమండలి వాయిదా పడింది, మరి కాసేపట్లో తిరిగి ప్రారంభం అయ్యే అవకాశం కనబడుతుంది. ఖచ్చితంగా ఇదే అంశం మీద చర్చ కావాలంటూ వైసీపీ సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు డిమాండ్ చేస్తున్నారు. దీని చర్చ జరిగితే రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని చెప్తున్నారు. మరోవైపు ఇప్పటికే సిట్ కానీ లేకపోతే సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్లో ఎక్కడా జంతువుల కొవ్వు కలవలేదని చెబుతున్నప్పటికీ కూటమి ప్రభుత్వం, కూటమి నేతలు సిబిఐ ఛార్జ్ షీట్లో జంతువులు కొవ్వు కలిసాయని అబద్ధ ప్రచారం చేస్తున్నారంటూ వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు మండిపడుతున్నారు. ఖచ్చితంగా అటు కల్తీ లడ్డూకు సంబంధించి ఇటు ఇందాపూర్ డైరీ వ్యవహారానికి సంబంధించిన విషయంలో శాసనమండలిలో చర్చ జరగాల్సిందని సభ్యులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో సభ నిన్నటి నుంచి వరుసగా వాయిదా పడుతుంది. ఎక్కడ కూడా క్వశ్చన్ అవర్ కూడా పూర్తి స్థాయిలో జరగనటువంటి పరిస్థితి. వాస్తవంగా ఒకసారి వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన తర్వాత మరోసారి వాయిదా తీర్మానాన్ని జనరల్గా ఇవ్వరు, కానీ వరుసగా వైసీపీ మాత్రం మూడో రోజు వాయిదా తీర్మానాన్ని ఒక అంశం మీద ఇవ్వడం పట్ల సభ్యులు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సభలో అంటే పెద్దల సభ అంటూ ఉంటారు శాసనమండలి, కానీ అలాంటి సభలో ప్రజలకు సంబంధించిన సమస్యలు కానీ బడ్జెట్ సంబంధించినటువంటి అంశాల మీద చర్చ జరగకోకుండా చూస్తున్నారు వైసీపీ సభ్యులు. చర్చ జరగడం ఇష్టం లేదు కాబట్టి ఈ విధంగా వ్యవహరిస్తున్నారంటూ అధికార పార్టీ సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యే అయితే చెబుతున్నారు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ రాజేష్.